దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఉదయకాలం మీ పడకల మీద లేచి మీరు ప్రార్థన చేసుకున్నారు, రాత్రి మీరు పడుకున్నారు. ఒకవేళ వేదనతో అనాలోచనలతో మీరు పడుకున్నారేమో. దేవుని వాక్యములో నుండి ఈరోజు ఈ గచ్చమనే వాగ్దానపు సందేశంలో నుండి మీతో ఒక వాగ్దానాన్ని ఇచ్చి ఆశీర్వదించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మీరు భయపడుతూ దిగులు పడుతూ కృంగి ఉన్నట్లయితే రండి, దేవుని వాక్యములో ఉదయకాలమున కుటుంబ సమేతంగా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనములో, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఈ ఉదయకాలమున దేవుడు మీకు ఇస్తున్న వాగ్దాన సందేశంలో వాగ్దానం ఏమిటంటే, మీరు శ్రమలలో ఉన్నారేమో, బాధలలో ఉన్నారేమో, కష్టాలలో కన్నీరు కారుస్తున్నారేమో, వేదన పడుతూ ఉన్నారేమో, నిరాశగా కృంగి ఉన్నారేమో. ఈరోజు ఈ వాక్యములో నుండి నువ్వు ఏ శ్రమలో ఉన్నా తన జనుల యందు జాలిపడి యెహోవా ఓదార్చి ఉన్నాడు. ఆయన తన జాలిని ఈ ఉదయకాలం మీ మీద ఆయన అనుగ్రహించి ఆయన నిన్ను ఓదార్చబోతూ ఉన్నాడు. ఓదార్పుని మీరు పొందబోతున్నారు. దేవుని యొక్క జాలి, దేవుని యొక్క దయ, దేవుని యొక్క మహాకృప మీ మీద ఉండబోతుంది. మీకున్న శ్రమను, మీకున్న బాధను, మీకున్న కష్టాన్ని మీరు చూడవద్దు. దేవుని వాక్యముల నుండి ప్రియులారా, నయోమీలు, రూతులు వారు ఆ మోయాబు ప్రాంతములో నుండి వారు సమస్యలు ఎదుర్కొని బెత్లెహేముకు రొట్టెల గృహానికి రాగా వారు బోయాజు యొక్క పొలములో చేర్చబడ్డారు. అంటే అర్థం ఏమిటంటే, బోయాజు క్రీస్తుకు సాదృశ్యం, ఆ పొలము సంఘానికి సాదృశ్యము. వారు పొలములో చేర్చబడిన తర్వాత వారేం పొందుకున్నారంటే, దేవుని యొక్క జాలిని, దయను ప్రియులారా వారు పొందుకొని ఓదార్చబడ్డారు. దేవుని ఓదార్పు ఎలా కలిగిందంటే, వారికి సమృద్ధి దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజున మీ జీవితాల్లో కూడా నా దేవుడు మాట్లాడి వాగ్దానం చేసేది ఏమై ఉన్నది అంటే, మిత్రమా, దేవుని బిడ్డలారా, ఆయన మీ యందు జాలిపడి ఆయన మిమ్మల్ని ఓదార్చి ప్రియులారా మీ కార్యాలను ఆయన నెరవేర్చబోతున్నాడు. మీరు ఏ స్థలంలో ఎక్కడ ఉన్నారో మీరు మ్రొక్కియండి, ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, నీ ప్రియబిడ్డలను దీవించి ఆదరి ఓదార్పును కలుగుచే వారి మీద మీ జాలిని మీరు అనుగ్రహించి సహాయపడండి ప్రభువా. దేన్ని పోగొట్టుకున్నారో, ఏది ఆశపడుతున్నారో అది మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. ఈ వాగ్దానము ద్వారా వారు బయటికి వెళ్తుండగా గొప్ప విజయాలతో నడిపించి సహాయపడమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఉదయకాలం కలుసుకుందామండి.